ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కల్వకుంట్ల కవిత కలిశారు. తండ్రి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. భర్త అనిల్ కుమారునితో కలిసి పుట్టింటికి వచ్చిన కవితకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. 166 రోజుల నిర్బంధం తర్వాత కూతురు కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళల్లో ఆనందం తెచ్చుకున్నారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. అనంతరం ఇద్దరు సమావేశం అయి పలు అంశాలపై ముచ్చరించారు. కవిత వెంట భర్త అనిల్, కుమారుడు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన సందర్భంలో అసలు తండ్రి కూతుర్ల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి? వివరాలు ఏంటి? కొంచెం క్రితం గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత తండ్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి కలవడం జరిగింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన కవితకు ముందుగా అక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నిర్వాహకులు దృష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి స్వాగతించారు. అనంతరం తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్ళగానే ఆలింగనం చేసుకుని వెంటనే పాదాలకు నమస్కారం పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా ఒక భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తాం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వద్దకు వెళ్ళినట్టు కవితకి అక్కడ పాటు మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు. అందరూ కూడా నాకు స్వాగతం పలికారు. అయితే లిక్కర్ స్కామ్ లో దాదాపు 164 రోజులకు పైగా బీహార్ జైల్లో ఉన్న కవిత మొదటిసారి ఈ హైదరాబాద్ వచ్చినాక మొదటిసారి ఈ రోజు ఫామ్ హౌస్ వెళ్ళి కేసీఆర్ కలిసింది. నిన్న మొన్న 2 రోజులు కూడా బీహార్ జైలు నుంచి విజయనగరం ఢిల్లీలో కానీ నిన్న మొత్తం హైదరాబాద్ లో తన నివాసం వద్ద కానీ అంత కార్యకర్తల అడావుడి, మంత్రులు, మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కేసీఆర్ ను కవితను కలవటం, ఆమెను పలకరించడం వంటి పరిణామాలు చూసాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఫామ్ హౌస్ లో తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన పరిణామాలు, మొత్తం జరుగుతున్న పరిణామాలు, కేసు యొక్క పూర్వపరాలు, ఇతర ఆమె ఆరోగ్య సమస్యలు అన్ని కూడా కేసీఆర్ కు వివరించే అవకాశం ఉంది. దాదాపు ఆమె 2-3 రోజుల పాటు ఫామ్ హౌస్ లోనే తన తండ్రితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని కూడా సమాచారం తెలిసింది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.